ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్ని మాటని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, పాపానికి వచ్చు జీతము మరణము అని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం కదా. అయితే అది మీకు ఇప్పుడు రుజువుపరుస్తాను. అది ఎలాగూ అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించిన యూదా ఉన్నాడు కదా. యూదా ఆ తరువాత ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గర తీసుకున్న 30 వెండి రూకలు కూడా వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందుకంటే నేను అన్యాయంగా నీతిమంతుణ్ణి వాళ్ళకి అప్పచెప్పానని చెప్పి బాధతో ఆ యొక్క డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. తర్వాత అతడు ఏం చేసుకుంటాడంటే ఉరి పోసుకొని చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, యూదా ఏం చేశాడంటే, ఇస్కరియోతు యూదా ఆ యొక్క భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి జరగనయ్యుంది అనే విషయాన్ని అంచనా వేయలేకపోయాడు. సిలువకి యేసు ప్రభువారిని అప్పగించి ఒక గొప్ప పాపం చేస్తున్నానే, ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో అని అంచనా వేయలేకపోయాడు. ఇంకొక విషయాన్ని ఏం అంచనా వేయలేకపోయాడంటే, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో, అప్పగించమన్నారు కదా అని వెళ్ళి అప్పగించేశాడు. కానీ అతన్ని దేవుడిని చంపేసే అంతగా వాళ్ళు అతన్ని ద్వేషిస్తున్నారన్న విషయాన్ని యూదా పసిగట్టలేకపోయాడు. సో అందుకని అప్పచెప్పిన వెంటనే ఆ యొక్క నీతిమంతుడిని నేను అనవసరంగా అప్పచెప్పారని చెప్పి వెళ్ళి వెండి రేకుల్ని వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. ఇక్కడ నేను అనే మాట ఏంటంటే, యూదా పాపం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ సిలువకు అప్పచెప్పి. మరి ఆ యొక్క పాపానికి అతడు జీతాన్ని పొందుకున్నాడు. అదేంటో తెలుసా? మరణము. మరి ఇప్పుడు ఆ యొక్క పాపానికి జీతమైన మరణంని యూదా పొందుకున్నాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఉన్నందుకు యూదా నిత్య జీవానికి వెళ్తాడా? యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించి పాపం చేసి నిత్య మరణాన్ని పొందుకున్నాడు కాబట్టి, లేదా ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి నిత్య నరకాగ్నికి వెళ్తాడా? మీలో ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మనం కూడా చాలామంది ఆ పాపం ఎదురుగా మనకి ఏదైతే పాపం అని మన మనస్సాక్షి చెప్తుందో, దేవుని ఆత్మ మనలో చెప్తుంది కదా, ఇది పాపము, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్తుందో, మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు చేసేస్తే ఏమైందిలే అని అనుకుంటాం. కానీ భవిష్యత్తులో ఆ పాపానికి వచ్చే ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనము యోధాలాగా అంచనా వేయలేమన్నమాట. చేసేసిన తరువాత అయ్యో అని తల బాదుకున్నా కూడా, తలకిందులుగా తపస్సు అంటారు కదా, అలా చేసినా కూడా ఏ ప్రతిఫలము ఉండదన్నమాట. కాబట్టి మీరు పాపం చేయనప్పుడు ఒక్కసారి ఇస్కరియోతు యోధాని జ్ఞాపకం చేసుకోరండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్.